అందరికీ నమస్కారం. ఈరోజు రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ రైతులను చైతన్యపరిచి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా గతంలో మన తాత ముత్తాతలు ఏ రకంగా అయితే సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం చేశారో ఆ సేంద్రియ వ్యవసాయం ద్వారా ఇటు రైతులను కాపాడుకుంటూ రైతు ఆరోగ్యాలతో పాటు ఎంతో ఆరోగ్యంగా సేంద్రియ ఎరువులు తినేవాడు 100 సంవత్సరాలు బతే రసాయనం తిన్న వాళ్ళు 50 సంవత్సరాలకే పరిమితం అవుతారు. ఆ 50 సంవత్సరాల్లో కూడా అన్ని జబ్బులు అనారోగ్యాలతో బతుకున్నటువంటి ఈ కాలంలో నిజంగా చాలా గర్వించదగ్గ విషయం, ప్రేమ్ సాగర్ యాదవ్ అన్న మంచి నిర్ణయం తీసుకున్నాడు. తన కోసం కాదు, తన సమాజం కోసం. సమాజం బాగుండాలి. మళ్ళీ మన తాత ముత్తాత ఏదైతే సేంద్రియ వ్యవసాయాన్ని వాడిలో ఆ పద్ధతులను అవలంబించుకొని ఉన్న నాలుగు ఆరోగ్యంగా జీవిద్దాం. రేపు మన తరాలకు చిరుధాన్యాలను పరిచయం చేసి మళ్ళీ పాత పద్ధతులతో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం బయట చేసిండు. దానికి పెద్దలు మా గురువర్యులు సీనియర్ పాత్రికేయులు పాషం యాదవ్ గారు, ఆయన మా సొంత విజయనగరం గారు కూడా మేము అదృష్టంగా భావిస్తూ ఇంకా ఆయన సేవలు ఎన్నో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సమయాన్ని మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక పుస్తకం కానీ ఆయనకు మెదడు కంటే ఎక్కువ నా తలలో కంప్యూటర్ కూడా అనిపిస్తుంది. ఎప్పుడు పోయినా కొత్తదనమే. ఏ చెప్పినా కంప్యూటర్లకు వచ్చే వాట్సాప్ ఉంటాయి. కాబట్టి పెద్దల సలహాలు సూచనలు కూడా ఇంకా ఈ ప్రాంతానికి ఎన్నో అవసరం ఉన్నాయి. ఆయన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన సేవలు గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన మేధాశక్తిని వాడాలని చెప్పి నేను కూడా ప్రభుత్వం తీసుకుంటానని చెప్పి మనం చేస్తూ మా ప్రేమ్ సాగర్ నాకు సహకరిస్తున్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, గ్రామ సర్పంచ్ కవితా బాలరాజు గారికి, పెదకన్పూర్ సర్పంచ్ గారికి, చిరకన్పూర్ సర్పంచ్ గారికి, గ్రామ డైరెక్టర్ నార్మల్ డైరెక్టర్ శ్రీశరణ గారికి, మా ఎంపీపీ శ్రీశరణ పెద్దలకు, ఇంకా చాలా మంది నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా దగ్గర ముద్దుల బహుమతి శ్రీశైలం ఎప్పుడు నాకు ఈ సేవా కార్యక్రమం చెప్తుంది. కాబట్టి ఇంత కాలాంతమైన చాలా కార్యక్రమం ఉండే నిజానికి కూడా మా పాషం రాయ సార్ వచ్చి భయపడి కార్యక్రమం పని తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడు వినాలని. నిజంగా ఇది చక్కటి కార్యక్రమం. నేను దినచర్యగా రోజు కాన్షియస్ జరుగుతుంటే ఏదైనా చావకపోతే ఏమైనా నేను షుగర్ ఉంది, హార్ట్ అటాక్, బీపీ అదే చెప్తుంది తప్ప గత 20 సంవత్సరాల కింద నేను సాగిపోతే 90 ఏళ్ళు బతికి 100 ఏళ్ళు. ఇప్పుడు ఏడుకొని 45 ఏళ్ళకి 50 ఏళ్ళకే చనిపోవడం. అంటే మనం రోజు తింటున్నటువంటి ఆహార అలవాట్లు, మన ప్రాంతంలో పండుతున్నటువంటి పంటలు సేంద్రియ ఎరువుల దాకా కాకుండా రసాయన ఎరువుల ద్వారా పండించిన పంటలు ప్రతి తినడంలో కలుషితం. ఇలా పాలు కలుషితమైనవి, వడ్లు కలుషితమైనవి, ఇలా చిరుధాన్యాలు లేకుండా పోయినాయి. ఇక ఆఖరికి నాటుకోళ్ళు కూడా బయల కోళ్ళకు అలవాటు అయినాయి. ఇలా ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఆలోచన చేసి ధనాంజనేగా అన్నింటినీ పాలను కలుషితం చేసారు, కోళ్ళను కలుషితం చేసారు, వడ్లను కలుషితం చేసారు, వంగడాలను కలుషితం చేసారు. మరి ఇలా కలుషితాలు చేసుకుంటూ పోతే భారతదేశం ఏ రకంగా మనుగడవుతుంది? మళ్ళీ మా పాత సాంప్రదాయాలు, పాత వంగడాలు, చిరుధాన్యాలు ఉంటేనే రేపు ఇప్పుడు సార్ అన్నట్టుగా బుల్లెట్లుగా తయారు కావాలంటే మళ్ళీ వాటిని తింటే తప్ప ఈ ఆహార అలవాట్లు మార్చుకోవాలంటే వ్యవసాయంలో మార్పు రావాలి. వ్యవసాయంలో మార్పు రావాలంటే దానికి కృత్రిమంగా తయారనే కాకుండా కృత్రిమంగా మనం ప్రకృతి తెచ్చే వాటిని తయారు చేసుకోవాలి. గతంలో నేను కూడా వ్యవసాయం చేసిన. నారు పోయాలంటే ఒక 10 రోజులు మడిదుని పచ్చరొట్టు అంటారు. ఆకు, తంగడాకు, దాన్ని దీన్ని శిపలాగా తీసుకొచ్చి మళ్ళీ పోసి చేస్తే అది పచ్చరొట్టు అయ్యేది. దాని ద్వారా నారు మంచిగా విపరీతంగా పెరిగేది. అది నాటేస్తే ఎంతో శ్రేష్టం ఉండే. ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా 6 నెలలకు పంట వచ్చే ఇప్పుడు చైనా సిస్టమ్ అని, అమెరికా సిస్టమ్ అని, జపాన్ సిస్టమ్ అని, అక్కడ వంగడాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఉన్నటువంటి యాంత్రికతలతోటి 3 నెలలకే పంట వచ్చే విధంగా చేయడం వల్ల మన కాలం అంటూ తగ్గిపోతుంది. మనకు దేవుడిచ్చే వరకు 100-110 సంవత్సరాలు ఉంటే
ఇలా 60 సంవత్సరాలకే పెద్దోళ్ళే ముసలై చనిపోతారు కాబట్టి వీటిని అరికట్టాలని మంచి సదుద్దేశంతో ప్రేమ్ సాగర్ యాదవ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా కాలు విరిగిపోయినా ఇంకా ఈ ప్రాంతం బతకాలి, ఈ ప్రాంతంలో మళ్ళీ పాత పద్ధతులు రావాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఆయన తోచిన విధంగా ఏ ప్రభుత్వం ఎవరు సహకరించకున్నా ఆయన శక్తి వంచనగా ఆయన మిత్ర బృందంతో ఇలా ఈ కార్యక్రమాలు చేపడుతుంటే నిజంగా సమాజం మీద ప్రేమ, ఈ సమాజం మార్చాలి, మన పాత పద్ధతులను అవలంబించుకోవాలి, గో సంరక్షణ చేయాలి, గోవు వల్ల ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు వచ్చే తరాన్ని తెలవాలి. ఒక ఆవు కాకుంటే అది ఎన్ని రకాల మనకు ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో ఆవు ఉంటే కూడా ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. చెడు మొత్తం పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకు ఆవు. ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పేడ వేస్తుంది, ఆ పేడ కూడా ఒక పేడను గతంలో ఏదైనా ఇంట్లో జబ్బులు వస్తే ఆ మూల కుంపడి అనేది అందరూ దాంట్లో పెట్టి 2 నిప్పులు వేస్తే ఆ ఇల్లు మొత్తం ఆక్సిజన్ వెళ్తుంది. ఆ ఇల్లు మొత్తం రోగాల నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని అన్ని విస్మరించడం ఇలా టెక్నాలజీ పేరు మీద కొత్త సిస్టమ్గా అలవాట్లు మార్చుకొని ఈ పాత పద్ధతిని మర్చిపోవడంతో మన జీవిత కాలాన్ని సగాన్ని తెచ్చుకున్నాం. మరి సగం కాస్త మరి పావులకు వచ్చే వ్యవహారం కానుస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్దల సహకారంతో ఇంకా కూడా ప్రతి గ్రామాన ఈ సేంద్రియ ఎరువు కాకుండా, ఈ రసాయన పద్ధతి కాకుండా సేంద్రియ ఎరువుతోటి, గో సంరక్షణతోటి, గోమూత్రం కానీ గో పెండతోటి వ్యవసాయం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. రేపు రాబోయే తరాలకు కూడా మనం మంచి ఆరోగ్యవంతమైనటువంటి జనాన్ని అందించడానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇలా ప్రతిదీ పోటీ ప్రపంచం అని చెప్పి పక్కోడు 10 క్వింటాలు పండించాడు, 10 ఫుట్లు పండించాడు, నేను 20 పండించాలని చూస్తుంది తప్ప దానివల్ల సమాజానికి ఎంత హాని జరుగుతుందో ఆలోచన